రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదల అభ్యున్నతి లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా గురువారం ఆందోళ్ మండలం అల్మాయిపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని గ్రామ ప్రజలకు చదివి వినిపించారు. వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారుల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామంలో మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని 28 స్వయం సహాయక సంఘాలకు 3.50 కోట్ల రుణాలు అందించగా 2.50 లక్షల వడ్డీ సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రైతు బీమా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఎన్నో అమలు చేస్తున్నట్టు చెప్పారు. అల్మాయిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 513లో కొత్త కాలనీ ఏర్పాటు చేస్తే రహదారులు, నీటి ట్యాంక్, విద్యుత్ సౌకర్యాలు, ఇళ్ల నిర్మాణం వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ హైవే నుంచి అల్మాయిపేట, కొన్యాల వరకు బీటీ రహదారి, అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు చేస్తామని తెలిపారు. మంజూరైన 7 ఇందిరమేళ్లలో 4 మాత్రమే నిర్మించబడిన నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులు కూడా వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చే 2 నెలల్లో 10 శాఖల ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడంతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరు, జిల్లా డిఆర్ఓ, తహసీల్దారు, మిగతా అధికారులు ప్రత్యేకంగా అల్మాయిపేట గ్రామంలో ఈ గ్రామ సభ నిర్వహించాలి. మీ గ్రామంలో ప్రజల గ్రామానికి సంబంధించిన సమస్యలు కానీ పరిష్కరించాలి. ప్రధానంగా కొత్తగా గెలిచిన మా నరసింహరావు కొడుకు ప్రసాద్, ఉప సర్పంచ్ అమ్మాయికరమ్మ, సభ్యులు మీ అందరికీ అభినందనలు. అల్మాయిపేట గ్రామానికి సంబంధించిన మొదటి అంశము హైవే మీద మనకు ఫ్లైఓవర్ కావాలి.
గతంలో 6 మాసాలు గ్రామానికి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, సీసీ రోడ్. సరే, స్కూల్ బిల్డింగ్ నిర్మాణము, మరమ్మత్తు, కొత్త బిల్డింగ్ లేదా సబ్ సెంటర్ కు పంపడాలు, ధోబీ ఘాటు. మీ గ్రామానికి ఏ ఇల్లు మంజూరైనవి? 4 కట్టుకుంటారు, 3 కట్టుకునే పరిస్థితులు ఏమంటున్నారు. ఇంకా 10 మంది ముందుకు వచ్చి మేము కట్టుకుంటాము అని చెప్పి 10 మంది రాని 20 మంది రాని ఎంతమంది అయితే ధైర్యంగా ముందుకు వచ్చి మీరు కట్టుకుంటాంటున్న ఇల్లు ఖచ్చితంగా ఆ ఇల్లు మీకు మంజూరు చేయిస్తుంది. ఈ 3 ఎవరైతే కట్టుకోలేని పరిస్థితి ఉందో ఆ 3 కూడా ధైర్యంగా ముందుకు రండి. ఏదో ఒక పద్ధతిలో మీకు ఆర్థిక సహాయం చేసే విధంగా నా బాధ్యత ఉంటుంది. మీరు కట్టుకోవాల్సిందే. ఆనాడు ఇంద్రమ్మ పేరు మీద ప్లాట్లు ఇచ్చింది, వ్యవసాయ భూములు ఇచ్చింది, అసైన్ భూములు ఇచ్చింది. కాలనీ నిర్మాణ 13 సర్వే నంబర్లో మీకు వ్యవసాయ భూములు ఇచ్చినాం. సుమారు 100 ఎకరాలు, సుమారు 100 ఎకరాలు. ఈరోజు దాని ఖరీదు బాగైంది. మీరందరూ కూర్చొని అక్కడనే ఇల్లు కట్టుకుంటా అంటే లేఅవుట్ చేద్దాము, ప్లాట్లు చేద్దాము, ఓ 50-60 ఇల్లు కట్టిద్దాం. అప్పుడు కట్టించిన ఇల్లు యాదవ్ రెడ్డికి అందరూ అక్కడ ఉంటారు. అన్ని కూలిపోయినాయి. ఇప్పుడు మీరు మర్చిపోయినది నాకు గుర్తున్నది. 1993లో 1993లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడైనా ఇల్లు 20 ఇల్లు మంజూరు చేసినాము. కొత్తగా చేసి గ్రామంలో ప్లాట్లు ఇల్లు మీకు మంజూరు చేస్తారనే విషయం సౌకర్యంగా తెలియజేస్తున్నారు. దాంతో సహా మనకున్న గ్రామానికి ఉన్న మొట్టమొదటి పని మనకి ఏం కావాలి? ఎల్మైపేట అంటే ఆ బ్రిడ్జ్ కావాలి. యాక్సిడెంట్లు, ప్రమాదాలు తప్పు డిజైన్ చేసినారు. అక్కడ తప్పు చేసారు, సుల్తాన్పూర్ కడ తప్పు చేసారు, తార్దాన్పల్లి కడ తప్పు చేసారు. తార్దాన్పల్లి కడ కావాల్సింది బ్రిడ్జ్, సుల్తాన్పూర్ కడ యువతలు కట్టేది, అవతలు కట్టేది. కోర్పోలు, సుల్తాన్పూర్, గూడెలకు పోయే చౌరస్తా కడ బ్రిడ్జ్ రావాలి. అది ఏ విలేజ్ అయినా బ్రిడ్జ్ కట్టేది. సో మన బ్రిడ్జ్ ఎక్కడ కావాలి అంటే సుల్తాన్పూర్ కడ కావాలి, తార్దాన్పల్లి కడ కావాలి, బొడమట్పల్లి కడ కావాలి, అల్మైపేట కడ కావాలి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ చేసుకుని అక్కడ పోతే సంగుపేట కవర్ అవుతుండే, అల్మైపేట కవర్ అవుతుండే, మళ్ళీ శివంపేట కడ అదే పరిస్థితి. నెలకొక ప్రమాదం, యాక్సిడెంట్. కనుక మీ గ్రామానికి సంబంధించి ఇండ్లే గాని, వడ్డీ లేని రుణాలే గాని, బీమా పథకమే గాని, ఇప్పుడు రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయి కదా. గ్యాస్ వస్తుంది కానీ గ్యాస్ సబ్సిడీ పైసలు ఇంకా పడలేదు. అంతే కదా? నువ్వు చెప్పేది నేనే చెప్తున్నా. అంతే కదా? గ్యాస్ సబ్సిడీ రాలేదు. గ్యాస్ సబ్సిడీ 4 రోజులు లేట్ అయినా మీకు వస్తుంది. ఎంతమందికి అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో, సబ్సిడీ ఉందో, గతంలో పైసలు వచ్చినాయి, అందరికి కూడా ప్రతి సిలిండర్ మీద 500 రూపాయల సబ్సిడీ ఖచ్చితంగా వచ్చింది. మళ్ళీ సబ్సిడీ వస్తుంది. అదే రకంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు. ఇప్పుడు మీ గ్రామంలో ఈ 200 యూనిట్ల కరెంట్ అయితే ఎన్ని ఇళ్లకు ఉన్నాయి? ఎంత? 249 ఇళ్లకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఉన్నదా లేదా? వాడుకుంటున్నా లేదా? సో మనకు అల్మైపేట నాకు అర్థమైంది ఏంటి అంటే
అన్నింటిలో ముఖ్యమైనది బ్రిడ్జ్, రెండోది ఆ హైవే నుంచి కొన్యాలకు బీటీ రోడ్డు, గ్రామంలో సైడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్డు, ప్రజలకు సంబంధించిన ప్లాట్లు, ఇంకో 10 మంది ముందుకు వచ్చినట్టు ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి ఓ ముగ్గురు మేము ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, మేము కట్టుకోలేమనే పరిస్థితులు ఉన్నారు. ఎవరైనా ధైర్యం చేసి ఇల్లు కట్టుకుంటాం, మాకు కొద్దిగా ఆర్థిక సహాయం చేయండి సార్ అని అంటే ఖచ్చితంగా నేను ఆర్థిక సహాయం చేస్తాను. దానికి ధైర్యంగా ముందుకు లేకపోతే అవుతున్నాయని 99 రోజులు ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ గ్రామ సభ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం. గత నెలలో మీరు ఒక 10 రోజులు శానిటేషన్ ఆల్రెడీ టేకప్ చేశారు. ఇందులో శుభ్రత కోసం ఆఫీసులో అన్ని కూడా శుభ్రత కోసం అందరూ కృషి చేశారు. ఈ 99 రోజులు ప్రణాళికలో భాగంగా మనం వచ్చే 2 నెలల్లో వివిధ డిపార్ట్మెంట్లు, ఒక 10 డిపార్ట్మెంట్లు టేకప్ చేసే యాక్టివిటీస్ అంటే ఆరోగ్యమైన డిపార్ట్మెంట్ అవ్వచ్చు, క్రీడల డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా టేకప్ చేసే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొనాలని